నమస్కారము. కర్కాటక రాశి సెప్టెంబర్ మాసానికి కాను కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వాళ్లకు స్ఫూర్తిదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఇష్టమైనటువంటి పరిచయాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీకున్నటువంటి తెలివితేటలతోటి, మీకున్నటువంటి ఆకట్టుకునేటటువంటి తీరుతోటి, ఉత్సాహంతో అన్ని విధాలుగా మంచి చక్కని శుభకరమైనటువంటి ఫలితాలను, ప్రయోజనాలను పొందేటటువంటి అవకాశాలు ఈ సెప్టెంబర్ మాసంలో మీకు ఉండబోతూ ఉన్నాయి. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అంటే చదువుకుంటూనే ఇతరమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వారందరికీ కూడా, కష్టపడేటటువంటి వారందరికీ కూడా చక్కని అవకాశాలు కూడా ఈ మాసంలో కలిగే సందర్భాలు ఉంటాయి. అంతేకాకుండా సెప్టెంబర్ నెలలో ఈ కర్కాటక రాశి వారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం కూడా వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా అనేటటువంటి విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొన్ని రకాల తీవ్ర ఇబ్బందుల నుండి బయటపడేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో వారి యొక్క సంతానం ఎవరైతే ఉంటారో వారు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అనారోగ్య బాధలు, ఆలోచనలు, సమస్యలు కొన్ని రకాల చికాకును కలగచేస్తూ ఉంటాయి. తద్వారా కుటుంబంలో అశాంతి వాతావరణం కూడా చోటు చేసుకునే పరిస్థితులు ఉంటుంటాయి. కాబట్టి ఈ మాసంలో ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం ఈ కర్కాటక రాశి వారు చేస్తూ ఉండాలి. ప్రయత్నాలన్నీ కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు చేసేటటువంటి ప్రయత్నాలు వేరువేరు రూపాలన్నీ కూడా కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలను కలగచేస్తూ ఉంటాయి. ఒక పనిలో సంతోషం ఉంటే ఇంకొక పనిలో కష్టము, ఇంకొక పనిలో కాస్త ఒత్తిడి ఉండేటటువంటి మిశ్రమమైనటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో కర్కాటక రాశి వారికి కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. స్నేహితుల నుండి, బంధువుల నుండి మాట సహాయాన్ని పొందుతూ ఉంటారు. ఆర్థిక సహకారాన్ని పొందుతూ ఉంటారు. వ్యవహారిక విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు కూడా మీరు సమీక్షలు చేసేటటువంటి అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. ఆర్థిక అవసరాలను జాగ్రత్తగా ముందుగానే మీరు వాటిని ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అనారోగ్య సంబంధమైనటువంటి భయము, ఆందోళన వలన కొన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను సరైనటువంటి స్థితిలో అందుకోలేకపోతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సామరస్య పూర్వకమైనటువంటి వాతావరణం కొన్ని విధాలుగా అనుకూలతలను కలుగచేస్తూ ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దగ్గర వ్యక్తులతో కలిసి కీలకమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మాసంలో తమ యొక్క ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో కావచ్చు, ధన సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఇతరమైనటువంటి రంగాల్లో వివిధ ఆదాయ మార్గాలను తాము సంపాదించేటటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ కూడా సాధారణం కంటే కాస్త అధికంగా ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల మార్పులు, చేర్పులకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ మార్పులు మీకు అనుకూలంగా సాధ్యమయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అంతేకాకుండా వేరువేరు రూపాల్లో వ్యవహారిక సంబంధమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాల్లో తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి. ఎదుటివారిని విమర్శించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మీ యొక్క అభిప్రాయాలను నిజమైనవిగా ఇతరులను నమ్మించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీటి ద్వారా తరువాత రోజుల్లో మీ పైన ఉన్నటువంటి గౌరవాలు కూడా తగ్గిపోవటం, మీ వ్యతిరేకులు ఎవరైతే ఉంటుంటారో వాటిని సద్వినియోగం చేసుకుని మిమ్మల్ని మీ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఒక విమర్శ చేసే సందర్భంలో వాటి యొక్క నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే మీరు రాజకీయంగా స్పందించడం మంచిది. లేనట్లయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు తప్పవు. అంతేకాకుండా మీ గౌరవాన్ని తగ్గించి వేసే ప్రయత్నాలు జరగడం, మీ యొక్క అధినాయకత్వం మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని కఠినమైనటువంటి సవాళ్లను
ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ప్రయాణాల్లో కుటుంబ పరంగా అజాగ్రత్త వలన కొంత ఆర్థికంగా నష్టపోయేటటువంటి సూచనలు ఏర్పడుతూ ఉంటాయి. వేరువేరు రూపాల్లో వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి కృషి చేసేటటువంటి వాళ్లకు, అలాగే నమ్మకంతో వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తులు, కష్టపడి ధనాన్ని సంపాదించాలనేటటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చక్కగా అనుకున్నది సాధించుకోగలుగుతారు. ఏమాత్రం కూడా సులభంగా సునాయాసంగా నిత్యము జరుగుతుందిలే అనేటటువంటి భావనతో వ్యాపారాలు నిర్వర్తించేటటువంటి వాళ్ళకు మాత్రం ఈ మాసంలో చికాకులు తప్పవు. చికాకులతో పాటు కూడా కొన్ని రకాల నష్టాలు కూడా చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక సౌకర్యాల విషయంలో, కుటుంబ పరంగా, వాహనాల పరంగా ఈ మాసంలో కొన్ని రకాల ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో గొడవలు ఏర్పడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. ముఖ్యంగా వాహన ప్రయాణాలు చేసేటటువంటి వాళ్లకు ఇతరులతో కొన్ని రకాల గొడవలు ఏర్పడే సూచనలు ఉంటుంటాయి. అవగాహన లోపం కావచ్చు, తీవ్రమైనటువంటి వాహన వేగం కావచ్చు, ఇతరులకు ఇబ్బంది కలగచేస్తుంటుంది. ఆ ఇబ్బందులు మీ పైన తీవ్రమైనటువంటి ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. కోపము, ఆవేశాలు పెరుగుతూ ఉంటాయి, ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, బాధలు కూడా పెరిగే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి సౌకర్యాల విషయంలో, వాహనాల విషయంలో, ఆస్తుల విషయంలో కర్కాటక రాశి వారు ఈ మాసంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ధనము, ధాన్య సంబంధమైనటువంటి నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అభ్యాసనము, అధ్యయనము ద్వారా కొన్ని రకాల అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మంచి ఆరోగ్యాన్ని ఎవరైతే కాపాడుకుంటుంటారో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా ఈ మాసం మీకు చక్కగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ మాసంలో వేర్వేరు రూపాల్లో ఇతరుల పైన కొన్ని రకాల అభిప్రాయాలను చెప్పే సందర్భంలో ఇందాక చెప్పుకున్నాం, నిజానిజాలు తెలియకుండా, తెలుసుకోకుండా మీరు స్పందించినట్లయితే అది తీవ్రమైనటువంటి ఇబ్బందులకు దారితీస్తుందని. అంతేకాకుండా అప్పటిదాకా మీకున్నటువంటి వ్యాపారం కావచ్చు, మీకున్నటువంటి ఉద్యోగం కావచ్చు, కుటుంబ గౌరవాలు కావచ్చు, తిరోగమన పద్ధతిలో మళ్ళీ అవి వెనక్కి వెళుతూ ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ సమస్యలను మీరు అధిగమించి ఆనందప్రదమైనటువంటి పరిస్థితులకు మీరు చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. వ్యక్తిగత జీవనంలో సమతుల్యత లోపించకుండా కూడా ఈ మాసంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రియమైనటువంటి వ్యక్తులతో, ఇష్టమైనటువంటి వ్యక్తులతో కాలాన్ని గడిపేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ పరంగా విభేదాలు రాకుండా, విభేదాలు ఏర్పడకుండా మీరు అన్ని విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ మాసంలో జీవిత వ్యవహారిక విషయాలు ఒక కుదిపేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి అన్ని విషయాల్లో, కుటుంబ పరిస్థితుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో, ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. విలువైనటువంటి వస్తువుల పట్ల కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఇక ఈ సెప్టెంబర్ నెలలో అమావాస్య తరువాత ఈ కర్కాటక రాశి వాళ్లకు వివిధ రూపాల్లో మళ్ళీ కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వ్యాపారాలు కూడా వృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. దైవ సంబంధమైనటువంటి, పితృ సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాదుల్లో పాల్గొనే అవకాశాలు ఉంటుంటాయి. శత్రు సంబంధమైనటువంటి అంశాల్లో చక్కని విజయాలు కూడా సాధించుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సంఘంలో పెద్దవారిని కలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాదుల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతో సమావేశమయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి. సామాజిక గౌరవాలు పెంపొందించుకునే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ మాసంలో విశేషమైనటువంటి పరిస్థితులు కలిసి వచ్చేందుకై మీరు చక్కగా ఈ అమావాస్య తరువాత ఏవైతే ఒత్తిడితో ఉన్నటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిని తగ్గించుకుంటూ ఉండాలి. ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో, అనవసరమైనటువంటి విషయాల్లో స్పందించకూడదు. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తూ ఉంటాయి. ఇక వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. గతం కంటే భిన్నమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతూ ఉంటుంది. వృత్తుల యందు ప్రోత్సాహకాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి.
ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మార్పులు ఉన్నంతలో జరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. గత మాసంలో ఉన్నటువంటి సమస్యలు మెల్లమెల్లగా ఈ మాసంలో తగ్గిపోతూ ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య తరువాత ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కాస్త పలుకుబడిని పెంచుకునేటటువంటి ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. వేర్వేరు రూపాల్లో ఈ కర్కాటక రాశి వాళ్లకు అష్టమ శని ప్రభావాల విషయంలో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లేనట్లయితే మానసికమైనటువంటి బాధలు పెరుగుతూ ఉంటాయి. శారీరకమైనటువంటి అనారోగ్యాలు వివిధ రూపాల్లో బాధ పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వివాదాలకు చాలా చాలా దూరంగా ఉండండి. పరస్పరమైనటువంటి గౌరవప్రదమైనటువంటి మీరు అవకాశాలకు అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ అలాగే సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఎవరైతే ముందుకు వెళుతూ ఉంటారో కర్కాటక రాశి చెందినటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ అమావాస్య తర్వాత మళ్ళీ చక్కగా అన్ని విధాలుగా కలిసి వచ్చి ఆనందప్రదమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ప్రయోజనాలు పెరుగుతూ ఉంటాయి. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులకు సహకారంతో కూడినటువంటి ప్రోత్సాహకాలు ఏర్పడుతూ ఉంటాయి. దీర్ఘకాలికంగా గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టేటటువంటి అవసరాలు ఆలోచనటువంటి వ్యక్తులకు ఈ మాసం చాలా చక్కగా కలిసి వస్తుంది. భవిష్యత్తులో చక్కని గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతూ ఉంటారు. ఆస్తుల విషయంలో సంతోషాలు కూడా కలుగుతూ ఉంటాయి. కుటుంబ పరంగా చక్కని అవగాహన పెరుగుతూ ఉంటుంది. అలాగే వచ్చేటటువంటి 1-2 మాసాల్లో మీ కుటుంబంలో జరిపించే ఏవైతే శుభ కార్యక్రమాలు ఉంటుంటాయో వాటికి సంబంధించినటువంటి మెల్లమెల్లగా పనులు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే సమయం దాటిన తర్వాత చేసేటటువంటి భోజనాదులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. విశ్రాంతి లోపం వలన నిద్రలేమి అనేది ఏర్పడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. శక్తికి మించినటువంటి పనులు చేపట్టడంలో కూడా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల విషయంలో అతివేగం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సౌకర్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ యొక్క అమావాస్య తరువాత ఈ కర్కాటక రాశి వారు ఎంతో కొంత ప్రయోజనాలను కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. భిన్నమైనటువంటి ఆలోచనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వేర్వేరు రూపాల్లో వాగ్ధాటిని ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని రకాల తప్పులను కూడా నిజముగా ఎదుటి వారిని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో ఎదురైనటువంటి ఏవైతే అపజయాలు ఉంటుంటాయో అవి ఒక్కొక్కసారి మిమ్మల్ని చాలా బాధకు గురి చేస్తూ ఉంటాయి. తీవ్రమైనటువంటి ప్రకోపానికి దారి తీసేటటువంటి పరిస్థితులు కలుగచేస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొనేందుకు మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరాలు ఉంటుంటాయి. విద్యార్థులు పట్టుదలతో తప్పనిసరిగా వ్యవహరిస్తూ ఉండాలి. వివిధ కాలేజీల యందు సీట్లు సంపాదించుకునేటటువంటి క్రమంలో నిరాశలు లేకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారు శివారాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. మానసికమైనటువంటి ప్రశాంతతను కాపాడుకునేందుకు నిత్యం కూడా శివ పంచాక్షరి జపం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. చంద్రగ్రహానికి అభిషేకం చేసుకోవటం, అర్చన నిర్వహించుకోవటం, అలాగే పేదవారికి తెలుపు రంగులోనేటువంటి వస్తువులు బియ్యము కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, పంచదార కావచ్చు, వెన్న కావచ్చు, ఇట్లాంటి వస్తువులు దానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి చంద్రగ్రహానికి అలాగే శివుడికి అర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే సోమవారం నాడు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మీ పేరున అభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి ఈ సెప్టెంబర్ మాసానికి కాను కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు. స్వస్తి.